आ गए अपन लोग ఎక్కడ పడేస్తాం ఆనలు ఎటెళ్ళారు అబ్బాయి అంటే కారు పట్టుకొని వచ్చారు నా బాయి మా చిన్న బాయి అప్పుడు అనుకున్నా స్టేటస్. హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 3 రోజులే వాన తగ్గుతలేదు, నెత్తులంతా కడతాలు టైట్ అయిపోయినాయి. ఇప్పుడు ఛాయ్ తాదామని బయటికి తీసుకొచ్చారు మా వాళ్ళు. మావాడేమో అన్నాడు, మళ్ళీ కెమెరా పెట్టగానే బంద్ అయిపోయాడు. రాజు చిన్నబాయ్ భీమ్గల్ చిన్నబాయ్. ఇప్పుడు మావాడు హరిహర వీరమల్లు హిట్ అయిందని ఏమో పార్టీ ఇస్తాను. మరి ఏమి ఇస్తాను ఛాయ్ నూరా వాటి మినిమం బ్లాక్ అండ్ వైట్ అన్నతో టైం కాదు మనకు కూడా కుడితే, అందుకే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేము మేము. అయ్యిండు చాలైంది, బయట చలి పెడుతుంది. 2 రోజులు చినుకులు పడుతున్నాయి. మా భీమ్గల్ ఆగుల నీళ్ళు నిండినాయి లేవో చూసేద్దాం. భీమ్గల్ బస్ స్టాండ్ బాగా ప్రశాంతంగా ఉన్నది ఇలా వానకు. అన్నది ఇంపెత్తుండు కానీ బస్ స్టాండ్ టక్కాలక్క ఇంకా ఆగిపోయింది కానీ మంచి మక్కేన్ అమ్ముతారు. గరం గరం మక్కేన్ ఉప్పు కారం. దిగాడు చెప్తాడు అంతే కెప్టెన్. అట్లా సిగ్గుపడాలని తీస్తుండు అన్న తీస్తుండు తీసిండు. బెండ తీసుకాలి 30 రూపాయలు ఇస్తుండు అన్న. బగ్గ బగ్గ ఓ రే కారం ఉప్పు సక్కారాక్తి ఉప్పు ఉప్పు కారం ఎందుకు రాకమంటారు ఊకే? తిన్న సాటిస్ఫాక్షన్ ఉండాలంట. మూతి మండితే కారం ఉప్పు కారం ఊకే. ఉప్పు కారం ఇష్టం కదా అన్న. ఉప్పు ఉంటే కారం నాకు వచ్చిగా. గరం గరం అబ్బలబల గరం. ఏం గరం? లబలబా మక్కేనా పెద్ద డాడీ పెద్ద డాడీ కొడలు కూడా వచ్చుకొచ్చిన డాడీ. ఇంకా కాంబినేషన్ ఇంకేమున్నాయట అన్నది చెప్తలేడు. ముంగడాక తీసుకుపోయి మళ్ళీ తినిపిస్తాడట. శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి బయట ఏం తిననిస్తలేరు. ఇవే మక్క బొడ్డలు అవి భీమ్గల్ పెద్ద హనుమాన్ వచ్చేసి వాటర్ లైట్ ఏ బాగేం రాలేవు. ఓబే భీమ్గల్ బాగు కొద్దిగా వస్తుంది. ఈరోజు గట్టిగా పడితే నిండిపోతుంది. 4-5 గంట పడాలి కానీ. అవుదా మేడం? మరి అట్లా ఇట్లా బడా భీమ్గల్ బ్రిడ్జ్ దాటిచ్చారు. మరి నెక్స్ట్ ఎల్లమ్మ కాడికేమో మరి వాళ్ళు తీసుకుంటారు. అరుణ్ పవర్ అన్నది బడ్జెట్ చిల్లర అన్ని లోడ్ అయిపోయింది. బ్రౌన్ దాకా బ్లూ అయిపోయింది ఆల్రెడీ ఒకటి. అన్న కూడా ఎంజాయ్ చేయాలని ఉంటాయి కానీ శ్రావణంలో బందారా మొత్తం మళ్ళీ అందరు చూస్తారు పబ్లిక్. కరెక్ట్ చెప్పు. తీసుకోరా నడిపడుతూ తీసుకో. నువ్వు వేసుకో నాకు లేవు మామ. అరే వెక్కిపోట్రా నీకే చెప్పిండి అన్నీ నాకు చెప్తే కొడుతుండే పక్క మక్కన్ల పంచాయతీ మళ్ళా బంద్ ఉన్నది. చలో లక్కరవన్ బండి పక్కకెళ్ళి గీత పడ్డా డక్క కొడితే అదే లొల్లి. చెక్ డ్యామ్ ఉన్నట్లో అయితే నీళ్లు మంచిగా నిండినాయి. తుంపురాలు చిన్న పడుతున్నాయి. వెదర్ కూడా కరెక్ట్ లేదు. మొత్తం పర్యవేక్షిస్తారు ఇంజనీర్స్. దుంకుతావు ఎట్లా అయితే దుంకుతావు ఎట్లా రా నిమిషం నిల్చుంటానే దానిపైన మొత్తం నాంతే బాధ. పర్యటన ముగించుకొని భీమ్గల్ పర్యటన ముగించుకొని ఇంటికి వచ్చినాం. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ రాత్రి వస్తుందట. రాత్రి ఏమో దావత్ అంటారు మా వాళ్ళు. ఇంట్లోనైతే కరెంట్ పోయింది. చిన్న మార్కెట్ అయితే పోయి రావాలనుకుంటున్నాం. ఏ బండి చూస్తే బెటర్ ఆర్సేద్దాం. మస్తు రోజులు అయితే ఇక అసలు ఈ బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేసినా కూడా తెలియదు. చిన్నగా ఈ బండిని అయితే వామప్ చేద్దాం. కోల్డ్ స్టార్ట్ చేయాలి. మస్తు రోజులు అయింది బైక్ దిగాక.
కోతులు అయితే అంత చిందర వంద వేసి పడేసినాయి, చెత్త పుట్టింది. వర్షానికి అయితే హీట్ అవుతుంది. ఇది మన బండి హాలత్. అసలు ఈ బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేసినా కూడా వెళ్ళదు. అయితే ఈ చిన్న బ్లాగ్ 3 to 5 minutes అయితే వస్తుంది. చాలా రోజులైంది వీడియో కూడా పెట్టగానే. అయితే ఈ వీడియో పెడుతున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.